OE, my dear loving brothers and sisters, how are you? Welcome back to Practical Literacy Revolution, my dear future winners. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మనం ఎంతగా నేర్చుకున్నా, ఎంత నేర్చుకుంటూ ఉన్నా ఇంకా నేర్చుకునేది చాలా మిగిలే ఉంటుంది. ఈ రోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో నిజంగా సక్సెస్ కావాలనుకునే వారి కోసం 6 సింపుల్ టెక్నిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ 6 సింపుల్ టెక్నిక్స్ ని ఎవరైతే అడాప్ట్ చేసుకోగలుగుతారో వారు ఇప్పుడున్నటువంటి లెవెల్ కంటే మరింత మంచి లెవెల్ కి వెళ్ళగలుగుతారు. దిస్ ఈస్ మై ఛాలెంజ్. ఆర్ యు ఆల్ రెడీ ఫ్రెండ్స్? ఈ 6 సింపుల్ టెక్నిక్స్ లో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి స్మార్ట్ వర్క్. డూ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. చాలా మంది ఏమంటారు అంటే, కష్టపడు రాజేష్, కష్టపడి పని చేయాలి రాజేష్. ఏంటి ఇదేనా? ఇది సరిపోదు, ఇంకా కష్టపడు, బాగా కష్టపడు, బాగా కష్టపడు, పైకి వస్తావు, కష్టపడు, పైకి వస్తావు, కష్టపడు. కష్టపడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా అంతగా పైకి రాలేదు ఫ్రెండ్స్. కష్టపడి చదువుకొని, కష్టపడి కాలేజ్కి వెళ్ళి, కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళి, కష్టపడి జాబ్ చేసి, కష్టపడి మ్యారేజ్ చేసుకొని, కష్టపడి పిల్లల్ని కానీ కష్టపడి శాలరీ తీసుకొచ్చి కష్టపడుతూ జీవితాన్ని తీసుకుపోవటం అయితే ఇక మనం ఎంజాయ్ చేసేది ఆనందం అంటే మీన్స్ ఇష్టంగా ఉండేది ఎప్పుడు ఫ్రెండ్స్. అందుకే నేను అంటాను, ఏ పని అయితే కష్టంగా ఉంటుందో అక్కడ మనం మనస్ఫూర్తిగా పని చేయలేము. కాబట్టి ఏ పనిలోనైనా మనం అద్భుతమైన విజయాలు సాధించాలనుకుంటామో ఆ పనిని ఇష్టంగా పని చేయండి. సింపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ ని కూడా మీరు ఇష్టపడగలిగితే, ఇష్టంతో పని చేస్తే మీకు ప్రెజెంటేషన్స్ కానీ, ఫాలోఅప్స్ కానీ, ప్రైమరీ ఫాలోఅప్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, టీమ్ మేనేజ్మెంట్ కానీ, టీమ్ బిల్డింగ్ కానీ, నెట్వర్క్ బిల్డింగ్ కానీ ఏది కూడా మీకు హార్డ్గా కనిపించదు. మీరు ఇష్టంతో పని చేయటం మొదలు పెట్టండి, చాలా అద్భుతమైన మార్పు మీలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టెక్నిక్. అండ్ సెకండ్ సింపుల్ టెక్నిక్ ఈస్ విశ్వాసముతో పని చేయండి. విశ్వాసం. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చుకోవటాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నీడ్స్ ఇంటూ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. నీడ్స్ ఇంటూ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అందరికి కోరికలు ఉంటాయి, కానీ నమ్మకం ఉంటేనే అవి నిజాలు అవుతాయి. చాలా మందికి నమ్మకం ఉండదు కాబట్టి అవి నిజాలు కావు, అలాగే ఉండిపోతాయి. దాన్నే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అని అంటారు. అందుకే విశ్వాసంతో పని చేయండి. విశ్వాసంతో పని చేయటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అని కాకుండా, నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయిపోయాను, సక్సెస్ అయ్యాను, ఎస్ ఐ ఆమ్ ద విన్నర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అలా పని చేయండి. సక్సెస్ కోసము కాకుండా సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయి సక్సెస్ అయ్యారు అనుకొని మీరు పని చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. ఇదే అద్భుతమైన సీక్రెట్ ఫ్రెండ్స్. ఇంకా మూడవ సింపుల్ టెక్నిక్ ఈస్ కసితో పని చేయండి. కసి, ఎస్ కసి. కసితో పని చేయటం అంటే ఒక పెట్రోల్ లాగా అన్నమాట. బర్నింగ్ అనేది ఉండాలి. అంటే మనము నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఇతరులకు వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటే చాలా మంది మనల్ని వింతగా చూస్తారు, లేదా అపోజిట్ చేస్తారు, రిజెక్షన్స్, ఆబ్జెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, నో అంటారు, ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. అలాంటప్పుడు వాళ్ళపైన మనం యుద్ధం చేయకూడదు, పోరాటం చేయకూడదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. దక్షిణాఫ్రికాలో గాంధీ గారిని ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు బట్టల మూట తీసేసి బయట పడేశారు, నెట్టేశారు, ట్రైన్ల నుంచి నెట్టేశారు. అప్పుడు అతను వారిపై తిరిగి యుద్ధం చేయలేదు. అతను ఏమనుకున్నాడంటే, నువ్వు ఓన్లీ ట్రైన్ లో నుంచి మాత్రమే నెట్టేశావు, కానీ నేను ఇప్పుడు భారతదేశానికి తిరిగి వెళ్ళి నా దేశం నుంచే నిన్ను నెట్టేస్తా అనే ఒక కసిని పెంచుకున్నాడు. ఆ బర్నింగ్ ఒక ప్రళయంగా మారి, ఒక ఆదర్శంగా మారి భారతదేశము స్వాతంత్రంలో అతని యొక్క ప్రాముఖ్యతని పెంచింది ఫ్రెండ్స్. కసి అనేది అలా ఉండాలి. సో దిస్ ఈస్ ద సింపుల్ టెక్నిక్. అంటే మనల్ని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, ఆబ్జెక్ట్ చేస్తారో వాళ్ళతో పోరాటం చెయ్యకండి. సింపుల్ గా స్మైలింగ్ తో మీ లోపల కసిని మరింత పెంచుకోండి. ఎస్ ఐ కెన్ విన్,
ఐ విల్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ విన్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి మనసులో కసిని పెంచుకోండి. 4వ సింపుల్ టెక్నిక్ ఈజ్ గౌరవముతో పని చేయండి. ఎస్ ఫ్రెండ్స్, గౌరవంగా. అంటే నేను మిమ్మల్ని సార్ అన్నా అనుకోండి, మీరు నన్ను సార్ అంటారు. నేను మీకు అన్నా అని అనుకోండి, మీరు అన్నా అంటారు. తమ్ముడు అంటే తమ్ముడు అంటారు. అరే అంటే అరే అంటారు. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మీరు కనుక గౌరవించగలిగితే అది మిమ్మల్ని గౌరవించేలా చేస్తుంది. మీరు దాన్ని ఏదో కొద్ది రోజులు వాడుకొని వదిలేద్దాం, ఏదో లైట్ తీసుకుందాం, పైన చేద్దాం అనుకుంటే అది కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. అందుకే రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. ఎక్కడైతే గౌరవం లేదో ఆ ఫీల్డ్ లో మనకి సక్సెస్ రాదు. ఎలా వస్తుంది మీరే చెప్పండి? గౌరవం లేని చోట నమ్మకం ఉండదు, గౌరవం లేని చోట ఇష్టం ఉండదు, గౌరవం లేని చోట మనస్ఫూర్తిగా పని చేయలేము. కాబట్టి మనకు సక్సెస్ రాదు. అందుకే గౌరవించండి, గౌరవంతో పని చేయండి. 5వ అద్భుతమైన సింపుల్ టెక్నిక్ ఈస్ మనుషులతో కాకుండా వారి మనసులతో పని చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఏం చేస్తుంటాం మీరే చెప్పండి ఫ్రెండ్స్. మనము ప్రతిసారి జనాలతో కలుస్తుంటాము, విడిపోతుంటాము, ఎంతో మందిని చేంజ్ చేస్తుంటాము, మర్చిపోతుంటాము. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, ట్రైనింగ్కి రారు, మీటింగ్కి రారు, వెళ్ళిపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే మీరు మనుషులతో పని చేస్తున్నారు. కానీ సక్సెస్ కావాలంటే వారి యొక్క మనసులతో పని చేయండి, మనసులతో కలిసిపోండి. అప్పుడు మీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది, ఇష్టం ఏర్పడుతుంది, ఒక బంధంగా మారుతుంది, ఒక కమ్యూనిటీగా మారుతుంది, ఒక మంచి అభిమానం ఒకరిపైన ఒకరికి ఏర్పడి అద్భుతమైన టీమ్ ని ఫామ్ చేయగలుగుతారు. దట్ ఈస్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్. మనసులతో పని చేయండి, మనుషులతో కాదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింపుల్ టెక్నిక్ ఈజ్ ఆదర్శంగా పనిచేయండి. ఆదర్శంగా అంటే ఎక్కడెక్కడో మనం పని చేస్తూ ఉంటాం కదా, మనకు అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తే, అబ్బా ఈ సారు లాగా నేను ఎందుకు మాట్లాడకూడదు, ఈ సారు లాగా నేను ఎందుకు నా హెయిర్ కటింగ్ చేసుకోకూడదు, ఈ సారు లాగా నేను ఎందుకు టై కట్టుకోకూడదు, ఈ సారు లాగా నేను ఎందుకు సూట్ వేసుకోకూడదు, ఈ సారు లాగా ఇలాంటి షూ నేను ఎందుకు వేసుకోకూడదు, సారు లాగా నేను ఇలా స్టైల్ గా ఎందుకు నడవకూడదు, సారు లాగా నేను ఎందుకు ఇంత మంచి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వకూడదు. ఇలాగా తయారు కావాలరా, ఖచ్చితంగా ఏదేమైనా ఈ సారు లాగా నేను ఉండాలి అని మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆదర్శం అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంత సింపులా, ఇంత ఈజీనా, ఇంత ఈజీగా, ఇంత చక్కగా, ఇంత సింపుల్ గా చేయొచ్చా, ఇంత సింపుల్ గా కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావచ్చా అనే ఒక అభిప్రాయం మీరు చేసే మీ యొక్క ప్రవర్తన బట్టి, మీ గెస్చర్స్, పొస్చర్స్, మీ యొక్క యాటిట్యూడ్, మీరు బిల్డ్ చేసే విధానం, మాట్లాడే విధానం, మీ సింప్లిసిటీని బట్టి మీ టీం వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. నేను చేస్తే రాజేష్ సార్ తోనే కలిసి పని చేయాలి, నేను చేస్తే రాజేష్ సార్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి అనే ఒక బ్రాండ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మీరు ఒక సింపుల్ గా, అంటే ఒక ఆదర్శంగా పని చేసినప్పుడు. అంటే ఆదర్శంగా పని చేయాలంటే ఇంతకు ముందు చెప్పిన 5 టెక్నిక్స్ అన్ని మీలో ఉండాలి. అంటే ఇష్టపడుతూ పని చేయాలి, నమ్మకంతో పని చేయాలి, ఆ తర్వాత కసితో పని చేయాలి, మనుషులతో కాకుండా మనసులతో పని చేయాలి. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆదర్శంగా నిలవగలుగుతారు. మీ టీముకి మీరే ఆదర్శమైన రోజున మీ టీము పడిపోదు, మీరు ఎటు వెళ్తే అటే మీ వెంట టీము ప్రయాణిస్తుంది. దిస్ ఈస్ వండర్ఫుల్ సింపుల్ టెక్నిక్ మై ఫ్రెండ్స్. ఈ 6 టెక్నిక్స్ ని మీరు అప్లై చేసి ఇప్పుడున్న పొజిషన్ కంటే మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు రాజేష్. మీరు ఎంత ఆసక్తిని, ఎంత కసిని, ఎంత ఇన్వాల్వ్మెంట్ ని షో చేస్తే అంత అద్భుతమైన టెక్నిక్స్ ని, అంత స్టఫ్ ఉన్న టెక్నిక్స్ ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.